స్టెప్లు చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. 5 days లోనే మనకి 80% పెయిన్ తగ్గింది. హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్? హ్యాపీ, చాలా బాగుంది నిజంగా. సో వన్ మోర్ సక్సెస్ స్టోరీ అండి. డాక్టర్ రాహుల్ గుల్వే, ఫిజియోథెరపీ Ashoka Chiropractor, మ్యానువల్ థెరపిస్ట్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. ఈరోజు మనం మిసెస్ సత్యవాణి గారితో ఉన్నాము. ఏజ్ అబౌట్ 67 years. సో వాళ్ళ ఫస్ట్ విజిట్. సో మేడంకి అయితే హోల్ స్పైన్లో ప్రాబ్లం ఉంది. సో ఎప్పటి నుంచి ఉంది? 10 years నుంచి ఉంది. ఎట్లా ఉంటుంది నొప్పి? లెఫ్ట్ సైడ్ ఇదంతా దొరదమ్ముతున్నట్టు ఉంటుందండి బాగా. ఓకే. గోపుతున్నా కూడా స్పర్శ లేనట్టు ఫీలింగ్ ఉంటుంది. ఈ నడుము మధ్య భాగం బాగా నొప్పిగా ఉంటుంది. నిలవలేక వెళ్ళి నేల మీద వెళ్ళకిలా పడుకుంటాను కాసేపు. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ఈవెన్ కూరలు జరుగుతున్నా కూడా ఇవన్నీ నొప్పులు వచ్చేస్తుంది మధ్యలో. ఏ పని చేస్తున్నా ఇదంతా కూడా నొప్పిగా ఉంటుంది. సో కంటిన్యూ ఉంటుంది. పని చేసినప్పుడు పెరుగుతుంది. పని చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది, పని చేయకపోతే నార్మల్గా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తినేస్తున్నట్టు నవ్వులేస్తున్నట్టు ఉంటూ ఉంటుంది. ఈ వెన్ను మధ్యలో సో వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా, ట్రై చేశారా? ఈ కైరోప్రాక్టర్ అనే మా అబ్బాయి బెదవాడలో వెళ్ళారా? కానీ అదేమి నాకు నచ్చలేదు, బాగాలేదు. ఊరికే 4 sessions వెళ్ళాం కానీ దానివల్ల నాకు ఎటువంటి రిలీఫ్ రాలేదు, ఏం ఉపయోగం లేదు, వేస్ట్ అని అనుకుంటున్నాను. సో వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా? ఇంకేం అదొకటే తీసుకున్నాం. సో మనమైతే యాక్చువల్గా ఉండే కండిషన్స్కి విజిట్స్ ఎక్కువనే ప్లాన్ చేయాలి. కాకపోతే విజయవాడ నుంచి వచ్చారు, 5 days టైమే మనకి ఇచ్చారు కాబట్టి 5 visits మనం ప్లాన్ చేస్తున్నాము. చూద్దాం 5 visitsలో మనం ఎంతవరకు మేడంకి జస్టిఫై చేయగలం అనేది. స్టార్ట్ చేసేద్దామా? రైట్. ఫ్రీగా చేతులను కింద వదిలేయండి. రైట్. రిలాక్స్. గుడ్. నా వైపు తిరగండి అమ్మ. ఇలా పట్టుకోండి. పిల్లలు కింద కాలు స్ట్రైట్. ముందు జరగండి. కింద పెట్టేసి ఎస్, ఫ్రీగా ఉంటుంది. సరే, ఫ్రీ. కింద కాలు స్ట్రైట్ పెట్టండి. ఫ్రీ స్టిఫ్ పెట్టుకుంటున్నారు. స్ట్రైట్. ఫ్రీ రైట్ పెట్టండి.
ఎలా ఉంది ఇప్పుడు మ్యానిపులేషన్స్ చేసిన తర్వాత? ఏమన్నా తేడా ఉందా, అట్లానే ఉందా? పని చేస్తూ ఉంటే ఎక్కువ వస్తుంది. ఓకే, రైట్. సో నేనైతే 5 days మనం ప్లాన్ చేసుకున్నాం కదా, మీరు గమనిస్తూ ఉండండి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందని. 2 రోజు మళ్ళీ వీడియో తీసుకున్నాం అండ్ ఎలా ఉందని తెలుసుకున్నాం. సో హాయ్, దిస్ డాక్టర్ రాహుల్ గుల్వే. ఈరోజు మనం మిస్సెస్ సత్యవాణి గారితో ఉన్నాము. మనం ఏదైతే 5 visits ప్లాన్ చేసామో, ఇవాళ లాస్ట్ విజిట్. మేడం చాలా తక్కువ టైం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ విజయవాడ నుంచి వచ్చారు ట్రీట్మెంట్ కోసం. అండ్ మనం ఏదైతే ప్లాన్ చేసామో 5 visits, ఇవాళ లాస్ట్ విజిట్. సో మేడంకి హోల్ స్పైన్లో ప్రాబ్లం ఉండే ఆల్మోస్ట్ 10 years నుంచి. సో మేడంని అడిగి తెలుసుకుందాం మేడం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ప్లస్ మనకి ఎట్లా ఉంది ట్రీట్మెంట్, పెయిన్ ఎంత తగ్గింది అనేది. సో మేడం నమస్తే. నమస్తే. 10 ఏళ్ల నుంచి ఉన్న నొప్పి ఇట్లా ఉంగిపోయి ఇలా గూనిలా కూర్చునేదాన్ని కాస్త నిఠారుగా కూర్చోగలుగుతున్నాను. చాలా బాగుంది. మామూలుగా అయితే నాకు సామాన్యంగా నచ్చదు, త్వరగా రాను. అట్లాంటిది ఇక్కడికి వచ్చాక అందరూ కూడా చాలా చక్కగా ట్రీట్ చేశారు. మీరు చక్కగా అన్ని అడిగిన వాటికి చక్కగా జవాబులు చెప్పి 1-2 సార్లు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. దాంతో ధైర్యం వచ్చింది, కొంత నొప్పి తగ్గింది. మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మీ దగ్గరికి భయపడకుండా రావచ్చు అనే ధైర్యం వచ్చినా కానీ మేము తప్పకుండా ఇక్కడికే వస్తాం. ఇంకా సెర్చ్ చెయ్యం, సెర్చ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. అదే ఆయనకి నడుము అనుకోకుండా పట్టేసింది. మర్నాడే యాంజియో అనుకునేసరికి అమ్మో దీంతో ఎట్లాగాని వెతుక్కుని వచ్చారు. వచ్చేసరికి చాలా బాగా నచ్చిందని నన్ను కూడా నచ్చజెప్పడానికే కొన్ని రోజులు పోయినాయి. నచ్చజెప్పి తీసుకొచ్చారు. తెచ్చినందుకు చాలా సంతృప్తిగా బాగుందా? ఇప్పుడు పొజిషన్ అంతా బాగుందా? నొప్పులు కొంచెం తగ్గినాయా? కొద్దిగా తగ్గినాయి. మళ్ళీ నేను వంట అది చేసుకుంటే నేను అప్పుడు చూడాలి. మీరు ఇంకా విజయవాడ వెళ్ళి బ్యాక్ వెళ్ళి వంట స్టార్ట్ చేసి అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ అమ్మాయి చేసి పెడుతుంది. ఓకే, గుడ్. తగ్గితే మాత్రం జన్మలో ఇది మర్చిపోను. అబ్బాయి ఇన్నాళ్ళని ఎట్లా తగ్గించారా 5 రోజుల్లో అని అనుకుంటాను. మనసులో ఉంది, నేల నుంచి ఉంటుంది, తగ్గుతుందా, అది వచ్చేసింది, అలా టిక్ అయిపోయింది కదా అని మనసులో అపనమ్మకం ఉన్నమాట నిజమే. కానీ చాలా మటుకు తగ్గింది. అప్పుడు కూడా లేకపోతే ఇంకా 100% పూర్తిగా ఇప్పుడు 80%. ఆ కాస్త చిన్న 80% తగ్గింది. ఆ అనుమానం ఎక్కడో ఉందంట మేడంకి. 10 సంవత్సరాల నుంచి ఉన్న నొప్పి 5 రోజుల్లో పోతుందా అని. సో డెఫినెట్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు, నొప్పి లేదు. ఇప్పుడు మళ్ళీ విజయవాడ వెళ్ళిన తర్వాత కిచెన్కి వెళ్ళి వంట స్టార్ట్ చేసిన తర్వాత చూడాలి అని చెప్తున్నారు. ఇప్పుడైతే 80% పెయిన్ లేదు. సో ఇంకా పొజిషన్ కూడా చాలా మారినట్టుందమ్మా, చాలా మారింది. గూళ్ళు కూడా ఇలా ముందుకు వచ్చేసేది, ఇలా ఏమిటో గుంజేస్తున్నట్టు ఉంటుంది ముందుకి. అదొకటి ఈ వెన్నులో పిచ్చగా గుచ్చుతున్నట్టుగానే నొప్పిగానే ఉంటుంది ఈ ప్రాంతంలో, వెన్ను మధ్యలో. ఎప్పుడు ఇలా అనుకుంటూనే ఉంటాను, ఇలా రుద్దుతూ చేత్తో. ఇప్పుడు అదేం చేయటం లేదు. ఇది కూడా కాస్త ఫ్రీగా ఉన్నట్టుంది బాడీ. ఇది కూడా తగ్గిపోయింది, దురద అది తగ్గింది. అక్కడ స్పర్శ కూడా లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ దురద పుట్టి ఇప్పుడు స్పర్శ తెలుస్తుంది. స్పర్శ కూడా తెలుస్తుంది. ఇంకా గోకితే అసలు ఏ గోకుతున్న ఫీలింగ్ ఉండేది కాదు. ఇప్పుడు స్పర్శ కూడా తెలుస్తుంది. సూపర్. మనకి చాలా తక్కువ టైం ఇచ్చారు, 5 days. సో 5 days లోనే మనకి 80% పెయిన్ తగ్గింది. ఏదైతే దురద సెన్సేషన్ తెలియకుండా ఉండేది అది కూడా తగ్గిపోయింది. పోస్చర్లో కూడా మంచి చేంజ్ వచ్చింది. అండ్ మనం చెప్పిన ఎక్సర్సైజెస్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ ఏజ్లో కూడా. సో డెఫినెట్గా మనం చెప్పిన ఎక్సర్సైజెస్ విజయవాడ వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తారని, చెయ్యాలి. చేస్తేనే ఇంకా చాలా బాగా మనకి స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. మనం ఎక్సర్సైజ్ చేయకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి, హ్యాపీగా ఉంటారు.
మీరు దగ్గరుండి చెప్తున్నట్టే నాకు కనపడుతూ ఉంటుంది. ఇది చెయ్యాలి, ఇది ఇట్లా నొక్కాలి, అయ్యో ఇది మర్చిపోయాలి అనుకుంటూ నిద్రలో పడుకున్నా కూడా చేస్తూనే ఉన్నా. ఇట్లా చెప్పారు, బోర్లా పడుకుని ఇది నొక్కమన్నారు ఒకటి, ఇలా చేయబెట్టమన్నారు ఒకటి, ఇంకోటి ఏదో చెప్పారు మర్చిపోయాను అనుకున్నా. ఇట్లాగా తర్వాత 6 కి ఓకే అవి 4 ఎక్సర్సైజెస్ మళ్ళీ ఇంకోసారి మనం చేద్దాం. హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్? హ్యాపీ, చాలా బాగుంది నిజంగా. సో వన్ మోర్ సక్సెస్ స్టోరీ అండి. సో థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు.